బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి జీజీహెచ్ లో వైద్యం కోసం వచ్చిన 55 ఏళ్ల వ్యక్తికి కాలం చెల్లిన టాబ్లెట్లు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యం పాలైనట్టు జరిగిన ప్రచారాన్ని ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఏడాది అక్టోబర్లో ఎక్స్పైర్ అయిన మందులను నవంబర్ 8న రోగికి వైద్య సిబ్బంది ఇచ్చినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ డ్రగ్స్ అధికారులు విచారణ జరిపారు. ఎక్స్ అకౌంట్ లో ఫోన్ నెంబర్ లేకపోవడం, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడంతో పోస్ట్ పై విచారణ చేస్తున్నారు. రాజమండ్రి జీజీహెచ్ కు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ వ్యక్తి జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకోలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ స్పష్టం చేశారు. తమ డ్రగ్ స్టోర్ లో ఉన్న అన్ని మెడిసిన్స్ ను నిశితంగా పరిశీలించామని, అసలు ఆ బ్యాచ్ టాబ్లెట్లు తమ వద్ద లేవని తెలిపారు ఆయన. జీజీహెచ్ కు వచ్చే రోగులకు వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు చర్చ నడుస్తోంది. రాజమండ్రిలోని ఒక అర్బన్ హెల్త్ సెంటర్ లో ఇచ్చిన టాబ్లెట్ల వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. నారాయణపురంకు చెందిన ఒక వ్యక్తి వైద్యం కోసం వెళ్లినప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది అతనికి కాలం చెల్లిన టాబ్లెట్లను ఇచ్చినట్టు తెలిసింది. అది బీపీ కోసం వాడే టాబ్లెట్ అని సమాచారం. కాకినాడ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి గతేడాది జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఈ టాబ్లెట్లు సరఫరా జరిగాయని చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ కావడంతో విజయవాడలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారి బాలు వచ్చి విచారణ జరిపారు. కలెక్టర్ కు, ఎస్పీకి కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దగ్గర నుంచి నాకు డిఎంఏ ఫోన్ చేశారు. కేపీఎస్ఎండి ఎండి గారు డాక్టర్ బాలు గారు ఇమీడియట్ గా మంగళగిరి నుంచి వచ్చి వారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డిఎంఎస్పీకి అర్బన్ సెంటర్ వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు. నేను చెప్పాను మా హాస్పిటల్ ఏమైనా రమ్మంటారంటే మీదేం లేదండి, ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు. రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించారు. ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి పంపించాం. మేము నైట్ ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగిందండి. డిఎంఏ కూడా పంపించడం జరిగింది. ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి. ఈ ఎమ్లోడిఫిన్ టాబ్లెట్స్ గురించి 2 బ్యాచ్లు దానిలో మెన్షన్ చేయడం జరిగింది. ఆవిడ ఏపీ 24-06074 11/25 ఎక్స్పైర్. అది ఇంకో బ్యాచ్ నెంబర్ ఏపీ 24-05023 10/25. అసలు మనకి ఈ బ్యాచ్ అనేది మనకు రాలేదు. మనకు వచ్చిందల్లా 47,000 బ్యాలెన్స్ ఉంటే మన దగ్గర సెప్టెంబర్ 25కే వేరే బ్యాచ్ అయిపోయింది. మనం లాస్ట్ ఇచ్చింది 14-11 ఇచ్చాం, అది కూడా 5/26. మన దగ్గర పాత బ్యాచ్ అయిపోతే పాలచర్ల నుంచి 5,000 తెచ్చుకున్నాం లోన్ తెచ్చుకుని అవి ఇవ్వడం జరిగింది. అసలు ఈ 2 బ్యాచ్లు ఏదైతే మెన్షన్ చేసిన బ్యాచ్లు మనకు రాలేదు.